దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక. ఉపవాస ప్రార్థనగా పాల్గొనడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రం. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, స్థానిక సంఘ కాపాదికి మొదటిగా దేవుడు వాక్యం అందించిన దేవుడికి దేవుడు దీవించిన గాక. మొదటి మనము విన్నది రాజుల గురించి మనం చెప్పిన మాట మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. బైబిల్ తింటే లాజరు ఉంది. ఒకటి లూకాసు వార్త 16వ అధ్యాయంలో చదవద్దు. 2 యోహాను వార్త 11వ అధ్యాయం. 2 లాజరు 2 విధములు ఉన్నవారు. ఒక లాజరు చనిపోయిన తర్వాత లూకాసు వార్త 16లో రాయబడి లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్ములు పోచున్నాడు. యోహాను వార్త 11వ అధ్యాయంలో రాయబడిన లాజరు చనిపోయిన తర్వాత లేచి విందులో కూర్చున్నారు. ఒక రాజులు ఎక్కడ కూర్చున్నారు? ఇంకొక రాజులు యేసు ప్రభువు తోడుగా లేచి అక్కడ విందులు కూర్చున్నారు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. నేను వెంటనే ముగిస్తానండి. దేవుని వాక్యములు ఒకటి నుంచి అడగండి. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుండి 28 వరకు చదవండి. ఆదికాండము 32వ అధ్యాయం 22 నుండి ఏ మాట మీరు చాలా సమయంలో ఈ వాక్యం నుండి వినవచ్చు. విన్నారు కదా ఈ వాక్యం? ఎవరైనా విన్నారు కదా? యాకోబు దేవునితోని పెనుగులాడింది. అందుకే ప్రార్థన, ఎందుకు ప్రార్థన ఆయన కాబట్టి దాని గురించి నేను చెప్తున్నాను. ఇంకా దాని యొక్క పుస్తకం కూడా చదవండి. ఓషియా గ్రంథము, యెషయా గ్రంథం కాదు, ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వాక్యం చదవండి. ఓషియా గ్రంథము అక్కడ కాదు, ఆమోసు గ్రంథం దగ్గర, దానియేలు గ్రంథం తర్వాత యెరెమీయా గ్రంథము, యెషయా గ్రంథము, యెరెమీయా గ్రంథము, విలాపము, తర్వాత దానియేలు. ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వాక్యం. అది కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. హలో, ప్రార్థనకి ఏముండాలి? కన్నీరు ఉండాలి. అందరికి కన్నీరు లేదు. ఉల్లిపాయలు కట్టి చేసినప్పుడు కన్నీరు వస్తుంది తప్ప ప్రార్థన చేయడం లేదు. ప్రార్థనకి కన్నీరుంటే ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఏడుపు రావాలి. యేసు ప్రభువు కూడా లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు లాజరు బ్రతికాడు. హలో, నాకు చెప్పిన అర్థమైందో లేదని తెలియదు. అప్పుడు యేసు ప్రభు కూడా కన్నీరు విడిచి ఏం చేశాడు?
ప్రార్థన. అదిగా మనకు కూడా కన్నీరు ప్రార్థన ఉండాలి. స్తోత్రం. కన్నీరు ప్రార్థన లేని కాబట్టి కుటుంబములు కానీ, ఇంటిలు కానీ, సంఘములు కానీ విడుదల జరగలేదు. కన్నీరు ప్రార్థన లేని కాబట్టి కుటుంబములు కానీ, ఇంటిలు కానీ, సంఘములు కానీ ఏం జరగలేదు, విడుదల జరగలేదు. విడుదల జరగాలంటే ఎలాంటి ప్రార్థన కావాలా? కన్నీరు ప్రార్థన కావాలి. చాలా మంది విశ్వాసులకి ఏం లేదు, ప్రార్థన ఉంది, కన్నీరు లేదు. కన్నీరు లేకుండా ప్రార్థన కాదండి. స్తోత్రం. అది ఒక దేవదాసుడు చెప్పినదంటే, వాక్యం చెప్పినప్పుడు చెమటలు రావాలి. వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు కన్నీరు రావాలి. వాక్య పరిచయం చేసినప్పుడు చెమటలు వచ్చి వాక్య పరిచయం చేయాలి. ప్రార్థన చేయనప్పుడు కన్నీరు కలిగి ప్రార్థన చేయాలి. స్తోత్రం. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్న విషయం యాకోబు ప్రార్థన గురించి నేను చెప్తున్నానండి. దేవుడికి స్తోత్రం. యాకోబు ఎక్కడికి వచ్చిందండి? మనము మొదటిగా చదివిన వాక్యం మీరు మర్చిపోలేదు అనుకున్నారు. రాత్రి యాకోబు లేచి నిండి భార్యమాలో తన పిల్లలు 11 మందిని పిల్లలకు తీసుకొని ఎక్కడికి వచ్చాడు? యాబోకు నది తీరం. ఎక్కడికి వచ్చారు? యాబోకు ఏరు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యాబోకు ఏరు. స్తోత్రం. స్తోత్రం. యాకోబు ఏరు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే యాబోకు విడిచిపెట్టి అక్కడ వేరే ఒక దేశానికి వెళ్తున్నారట. ఏ దేశానికి? ఇప్పుడు వరకు ఉన్న దేశం కాదు, ఇప్పుడు ఉన్న దేశం విడిచిపెట్టి ఆడ నాన్న ఉన్న దేశానికి ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అడిగారు, నీ పేరేంటి? ఏంటండి? అదే ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిన ముందు దేవుడు నీ పేరు అడిగితే కరెక్ట్ మీరు చెప్పండి. చెప్పిన అర్థం ఈ భూమి విడిచిపెట్టి పర్లకు వెళ్తున్న ముందుకు పేరు దేవుడు నీతోని అడుగుతుంది. ఎందుకంటే నేను ముందుకు పేరు అడిగినప్పుడు తండ్రి దగ్గర తన పేరు చెప్పారు. ఆశీర్వాదం పొందడానికి నా పేరు యేసయ్య అని చెప్పారు. ఏమని చెప్పారు? ఎందుకన్నా చెప్పారు? తండ్రి ఆశీర్వాదము పొందుకోవడానికి పేరేం చేశారు? మార్చి చెప్పారు. అవును కదా, మనకు కూడా ఏదైనా మేలు జరగాలంటే పేరు మార్చాలి. చర్చిలో ఒక పేరు ఉంది లేదు, ఆధార్ కార్డు లేక పేరు లేదు. మీరు ఇక్కడ ఉన్నవారు కాదు, అందుకని తెలియదు. నీకొక పేరు ఉంది, పిలవబడిన ఒక పేరు ఉంది. అవును కదా, ఆధార్ కార్డు ఇది రెండు వ్యక్తి ఎలా అనిపిస్తున్నారు? సోదరు కలిగి దేవుడు నీ పేరు అడుగుతున్నారండి. దేవుడికి సోదరు. అదే పోనండి. నేను ఇక్కడ చెప్పడానికి ఉద్దేశించిన విషయం అంటే, దేవుడు సన్నిధిలో యాకోబు పెరిగిలాడింది. ఏంటండి? ప్రార్థనలు దేవుడితో ఏం చేశారు? పెరిగిలాడింది. దాదాపు 1 గంట ప్రార్థన చేసిన వాడన్నా ఉన్నారండి. మీకు వచ్చిన మీకు అడుగుతారు, మీరు మారు మనిషి ముందరు బాప్టిస్ట్ ముందరు చర్చికి వచ్చినారు, 1 గంట ప్రార్థన చేసుకున్నారా రోజు? నేను విశ్వాసి కాదు. అన్ని పనికి సమయం ఉంది, దేవుడి పనికి సమయం లేదా? పాట దినమదు చెట్టదిలా, ఈ కాలం చెట్టదే. ప్రార్థన లేనివాడే చచ్చిన విశ్వాసియే. యేసయ్య పెద్దలెక్కడ లేచి ఏం చేశారు? మార్కు సువార్తలు యేసయ్య పెద్దలెక్కడ లేచి ఏం చేశారు? మీరు పెద్దలెక్కడ లేచి పెద్దలెక్కడ వల్ల పడుకున్నారట. ఎందుకు చూడండి, తెల్లవిది 5 గంటలకి లేచి వారు ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నా. నీకు ఇంకా అవసరం లేదు కదా. నీ బాప్టిస్ట్ పొందితే పనిలో వెళ్ళడానికి రెడీ అని వారిలో ఎవరు? ఎందుకు అడిగారు? ఏదైనా చెప్పారు, ప్రార్థనకి రండి. యేసయ్య ప్రార్థన చేశారు. పెద్దలు ఎక్కడ లేచి ప్రార్థన చేసి యేసయ్య ప్రార్థన స్టార్ట్ అయింది. ఎక్కడ
బాప్తిస్మం పొంది బయటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హలో, ఇప్పుడు బాప్తిస్మం పొందిన దినం నుండి యేసయ్య ఏం చేశాడు? ప్రార్థన చేసిన వాడు చచ్చినప్పుడు కూడా సిలువను ప్రార్థన చేసి చచ్చిపోయాడు. మీకు అర్థమైందో లేదండి? దేవుడి విశ్వాసి అని చెప్పడం మాత్రం కాదండి, ప్రార్థన లైఫ్కి రా. నీ కుటుంబం ఎందుకు మారలేదు? నీ భర్త ఎందుకు మారలేదు? నీకెందుకు నీ అప్పుల మాట మారలేదు? నీ రోగం ఎందుకు మారలేదు? ప్రార్థన లైఫ్ లేదు. సోదరం అయ్యారు చెప్పారు కదా, నేను రాత్రి ఇక్కడ మీటింగ్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు 12 అయింది, కరెక్ట్ 12. ఆయన 12 అయిన తర్వాత మళ్ళీ లేచి స్నానం చేయలేదు. ఈరోజు లేచి మా ఒక విశ్వాసి బాగులేదు, ఆడి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి తొందరగా ఇక్కడికి వచ్చారు. తెల్లవారి అప్పుడు 12కి పడిపోయిన నేను లేచి ప్రార్థన చేశాను. నేను కూడా ఎన్ని టైం ప్రార్థన చేశాను చెప్పను, 1 గంట కాదు. సోదరం 12కి పడిపోయారు, లేచి ప్రార్థన చేసి స్తోత్రం అక్కడే మన విశ్వాస ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసి ఇక్కడ నీకే పని నిలబడి దేవునికి స్తోత్రం. ఈ బ్రతకాలంటే ఊపిరి కావాలి. ఎందువని ఊపిరి? నీ ఆత్మీయంగా బ్రతకాలంటే ప్రార్థన కావాలి, లేకపోతే నీ చచ్చిన విశ్వాసే. అయ్యారు వచ్చినప్పుడు చెప్తుంటే అయ్యారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయని జరగదు. నేను కూడా ప్రార్థన చేసి జరుగుతుంది. నీకు ప్రార్థన ఉంటే నీకోసం ప్రార్థన చేస్తే ఫలిస్తుంది. గట్టిగా రాలేదు చెప్పండి కాబట్టి విశ్వాసి అయినంటే ప్రార్థన లేకపోతే విశ్వాసి. సోదరం అందుకని యాకోబు ప్రార్థన చేసినట్టుగా దేవుడితో నేను పెరిగాడు, దేవుడితో పెరిగాడు, ప్రార్థనగా దేవుడితో పెరిగాడండి. సోదరం యేసయ్య లేచి ప్రార్థన చేశాడు. పౌలు గారు మారు మనసు పొందాడు. సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నారని దేవుడు అడిగదా? ఆ పౌలు గారు కూడా 3 రోజులు ప్రార్థన ఉండేది, తినకుండా తాగకుండా 3 దినములు ఉపవాస ప్రార్థన చేసి ఆయన బాప్తిసం పొందాడు. ఆ దినము నుండి చనిపోయిన వరకు ప్రార్థన చేసి చచ్చిపోయాడు. కానీ అది పౌలు గారు కదా, మనకెందుకు ప్రార్థన? నీ ఎందుకు ప్రార్థన చేయలేదు? ప్రార్థన చేయలేకపోతే ఏం చేశారమ్మా? అదే సమూయేలు పుస్తకం చూడండి. సమూయేలు మొదటి సమూయేలు మొదటి సభలో 12వ అధ్యాయము 23వ వాక్యం. ప్రార్థన చేయలేకపోతే ఏమో చేస్తున్నారు, పాపం చేయలేదు వాడు ఏమో చేస్తున్నారు. చదవమ్మా. ప్రార్థన మానేస్తే ఏం చేస్తున్నారు చెప్పండి? మీరందరూ ఇప్పుడు పాపం చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ప్రార్థన మానేశారు. మానేసిన కాబట్టి మీరు దేవుని విరోధంగా ఏం చేసుకున్నారు? పాపం చేసుకొని కూర్చున్నా. పాపం చేయని వాడే పరలోకం వెళ్తావా లేదా? పాపం చేసిన వాడు పరలోకం వెళ్తావా లేదా? అప్పుడు మీరందరూ ఇప్పుడు పరలోకం వెళ్తావా లేదా నాకు తెలియదు, మీరే మీరు చెప్పుకోవాలి.
ప్రార్థన లైఫ్కి రండి, ప్రార్థన జీవితంలోకి రండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగిన కాదు. ఆమేన్. చాలా మందిలో ప్రార్థన లైఫ్ లేదు. స్తోత్రం రండి. అందుకని ప్రార్థనకి రావాలి. యాకోబు జీవితంలో నేర్చుకుంటే ప్రార్థన చేయడం వలన ఏంటి ఆయనకి దొరికిన లాభం చూడండి. స్తోత్రం. 28 వాక్యం చూడండి. 28 ఇప్పుడు మనం చదవండి. ఆదికాండం 32:28. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ప్రార్థన చేస్తే ఏమవుతామా? ఆ వాక్యం ఉంది. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? పేరు మారదు. ఏమవుతుంది? ప్రార్థన చేయలేని పేరు మారదు. హల్లెలూయా. ప్రార్థన చేసి చూడు, నీ పేరు మారుతుంది. నీ ఇంటి జీవితం మారుతుంది. నీ జీవితం మారుతుంది. ప్రార్థన వలన యాకోబు పేరు మారింది. యాకోబుకి దొరికిన 3 పేర్లు ఉంది. యాకోబుకి దొరికిన 3 పేర్లు. అది ఒకటి 25 అధ్యాయం 26వ వాక్యం. అది కాక 25 అధ్యాయం 26వ వాక్యం. మొదటి పేరు యాకోబు. అవును కదా? యాకోబు అనే పదానికి పేరుకి అర్థం చెప్పండి. ఆ యాకోబు అనే పదానికి అర్థం, ఆ పేరుకి అర్థం. యాకోబు అనే పేరుకి అర్థం చెప్పండి. 26వ వాక్యం చదవండి. 25, 26. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏసావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అనే పేరుకి అర్థం లేదు. చెప్పండి. మడిమిని పట్టుకున్నవాడు. చెప్ప. మడిమిని యాకోబు అనే పేరుకి అర్థం ఏమండి? మడిమిని పట్టుకున్నవాడు. అందరు పాస్టర్ చెప్తున్నారు యాకోబు అనేది పేరుకి అర్థం మోసగారుడు. బైబిల్ ఒక్క వాక్యం చూపించలేదు. హల్లెలూయా. అందరు పాస్టర్ చెప్పిన యాకోబు అనే పదానికి అర్థం ఏంటి? మోసగాడు. ఆయన స్వభావం అటువంటి వాడే కానీ పేరుకి అర్థం అది కాదు. హల్లెలూయా. తన స్వభావము మోసం చేయడం వాడు. అన్నయ్యకి మోసం చేసిన, నాన్నకి చేసిన, మామయ్యకి మోసం చేసిన వాడు కానీ ఆయన పేరుకి అర్థం ఏది? మడమే పట్టుకున్నవాడు. మడమే ఏం చేస్తున్నాడు? పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేయన బిడ్డలు మడమి పట్టుకున్న బిడ్డలే. కొన్ని విషయంలో పట్టుకొని ప్రార్థన లేదు. నువ్వు 10 మందికి ఇప్పుడు కూడా ప్రార్థన లేదు లేదు కాబట్టి వారు ఎవరికి పట్టుకొని దేవునికి పట్టుకోవాలి. ఈ పగలు నీకు ప్రార్థన లైబ్రరీకి దిగాలంటే మెడని పట్టుకొని ప్రార్థన చేయాలి. ఎక్కడే తల్లి కడుపులు కన్నా అన్నయ్య మెడని పట్టుకొని ప్రార్థన చేశాడు. ఎందుకు మెడని పట్టుకున్నారు? రెబెకా 2 పిల్లలు ఉన్నాయి, కవల పిల్లలు. ఒకటి ఏసావు, ఇంకొకటి యాకోబు. ఇదని 25 అధ్యాయం 2 ఇంటికి చదువుతో నీకు అర్థమవుతుంది. స్తోత్రం. అప్పుడు రెబెకా ఏం చేశారు? దేవుడి సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేశారు. దేవా, నా పిల్లలు, నా కవల పిల్లలు, నా కడుపులు ఏం చేస్తున్నారు? 2 ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా కొందరు కొట్టుకున్నారు. కొట్టుకున్నప్పుడు నొప్పి ఎవరికి వస్తుంది? చక్కవారికి. నీకెవరికి ఏం చెప్తాను నాకు చక్కబిడ్డలు కొట్టుకుంటే నొప్పి ఎవరికి వస్తుంది? నీకే నొప్పి లేదు. అందుకే యాకోబు నా భార్య రెబెకా ఏం చేశారంటే దేవుడి సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పారు, దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేశారు? రెబెకాకి ఏం చెప్పారు తెలుసా? నీ కడుపులో 2 పిల్లలు ఉన్నాం. పెద్దడు చిన్నడికి దాసుడు అవుతాడు. పెద్దడు ఎవరు? ఏసా. చిన్నడెవరు?
యాకోబు. అప్పుడు పెద్ద అన్నయ్య చిన్నగా ఏమవుతుంది, దాసుడు ఆగుతున్నారు. మాట ఎవరు విన్నారు? ఆవిడ అమ్మ విన్నారు. అమ్మ ఎవరు? రెబెక్కా విన్నారు. వింటావా లేదా? పిల్లలు ఇప్పుడు గర్భిణి అయిన ఒక స్త్రీ గర్భిణి అయితే నీ బయటి మాట్లాడను కడుపులలో పిల్లలు వింటున్నావా లేదా? బైబిల్లో ఉందండి. ఎక్కడ అంటే మరియా ఎలిజబెత్కి చూడడానికి వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేశారు తెలుసా? మరియా ఎలిజబెత్ చూసి నమస్కారం చెప్పారు. మరియా ఎలిజబెత్ చూసి ఏం చెప్పారు? వందనం చెప్పారు. అప్పుడు నమస్కారం చెప్పిన వెంటనే ఎలిజబెత్ కడుపులు ఉన్న యోహన్న గారు ఏం చేశారు? గంతులు వేశారు. బయటికి చెప్పిన మాట విని గంతులు వేశారు. అర్థమైందా? అప్పుడు నీ బయట చెప్పిన మొత్తం ఎవరు వింటున్నారు? అందుకని నీ పిల్లలు బాగుపడలేదు. నీ భార్య భర్తలు భార్య గర్భిణి ఆయన సమయంలో నీ గొడవలు పెట్టారు, తిట్టారు, కొట్టారు. ఇదన్నీ ఎవరు విన్నారు? ఎవరు వింటున్నారు? పిల్లలు వింటుంది కాబట్టి నీ పిల్లలు బాగుపడదు. గొడవ చేయకూడదట, మౌనంగా ఉండాలి. సోదరం అది నా విషయం కాదు, దేవునికి సోదరం కలిగి. యాకోబుకి అంటే రెబెక్కకి చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట కంటులు యాకోబు ఏం చేశారు? అన్నయ్య నాకేమైనా అవుతుంది, నాశనం అవుతున్నది. ఈ మాట వినిన వెంటనే ఏమైంది? రెబెక్కకి ప్రసవ వేదన అయింది. అప్పుడు అన్నయ్య బయటికి వచ్చారు. అన్నయ్య ఏం చేశారు? బయటికి తల్లి కడుపు నుండి బయటికి వచ్చినప్పుడు కాలు ఎవరి మీదే ఉంది? అన్నయ్య మీద. అన్నయ్య బయటికి వస్తున్నారండి, తమ్ముడి మీద. కాలు ఎవరి మీద ఉంది? తమ్ముడు మీద. అందుకే తమ్ముడు చెప్పడు, నీ కాలు నా మీదకి రాకూడదురా, నీ కాలు చేస్తున్నారు పట్టుకున్నారు. ఈ రోజే సాతాను కాలు నీ తల మీద రాకుండా ఈ రోజు సంఘ బిడ్డలు ప్రార్థన కొన్ని విషయంలో పట్టుకొని ఏం చేయాలి? ప్రార్థన చెయ్యి. 3 రోజులు ఉపవాసం తినకుండా ఉపవాసం చేసిన వాడు ఉంది. అది నీకు అడుగుతున్నారు. 3 రోజులు నీ ఏ విశ్వాసం? యేసయ్య 40 రోజులు ఉపవాసం చేశారు. యేసయ్య ఆ యేసయ్య పిల్లలని చెప్పడానికి నాకు సిగ్గు. నేను అజిత్ ఈ రోజు కూడా ఉపవాసం. 40 రోజులు ఉపవాసం. ఒకసారి సార్లు, అనేక సార్లు 40 రోజులు, అనేక సార్లు 21 రోజులు, అనేక సార్లు 7 రోజులు, అనేక సార్లు 3 రోజులు. ఒక వారానికి 3 రోజులు తినకుండా 2 సంవత్సరం, 3 రోజులు తినకుండా 2 సంవత్సరం ప్రార్థనలు కొనియాడారు. స్తోత్రం. మీరు కుంభకర్ణ పడడం, తినడమో పడటం, కుంభకర్ణుడు. అందుకని నీ జీవితంలో ఇప్పుడు కూడా ఏమంటే నేను రాదు. ప్రార్థన రైతులా ఈ ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన ఇక్కడ పెట్టిన ఎందుకంటే పాటి తగ్గించి ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన తగ్గించి చేయాలి. అందరికి ఉన్న సాగు పాటే సంఘానికి 15-20 పాటలు. ఈ పాట ఆఫీస్ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్తున్నారు. ఆల్ నైట్ పాటు, మొత్తం పాటు ప్రార్థన ఎన్ని సమయం ఉంది? ఆల్ నైట్ ప్రేయర్కి మీరు వెళ్ళారా? ఎవరైనా వెళ్ళారా? ఎలా ఉంది తమ్ముడు? 30-34 పాటు ప్రార్థన ఎన్ని టైం ఉంది? మా చర్చలు ఉపవాస ప్రార్థన అంటే ఆల్ నైట్ ప్రేయర్ అంటే పాటు ఉన్నది, ప్రార్థన ఎక్కువ. స్తోత్రం కలిగిన
అదే అంటే 8 గంటలు ప్రార్థన స్టార్ట్ అయితే 5 గంటలకు ప్రార్థన ముగిస్తాను. అదే ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని నేను చెప్పిన మాట అంటే సంఘం మారాలంటే, సంఘ బిడ్డలు మారాలంటే, నీ భర్త మారాలంటే, నీకు నీ భర్త ఎలాగ అయితే కూడా ప్రోలేదు. ఆడు బియ్యం తెచ్చేస్తే సరిపోతుంది, డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఆడు మారలేకపోతే నీకే వేదన లేదు. ఆడు మాట మనసు పొందలేకపోతే నీకు వేదన ఉంటే నీ ఏం చేస్తుంది? ప్రార్థన చేసిన భర్త మారాలంటే, నీ అమ్మ మారాలంటే, నీ తమ్ముడు మారాలంటే, నీ కుటుంబం మారాలంటే ఎవరు ప్రార్థన చేయలేదు? సంఘ కాపారి కంటే సంఘ బిడ్డలు కన్నీరు కాచి ప్రార్థన చేసిన ఎడల ఈ సంఘ లోపలికి కొత్త కొత్త విశ్వాసం వస్తుంది, కొత్త బిడ్డలు జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. పట్టుకొని ప్రార్థన చేయాలి. రక్తమే హల్లెలూయా చెప్పండి. యాకోబు ఏం చేస్తున్నారు? అనేక పట్టిన వారు దేవుడికి పట్టుకున్నారు. అనేక పట్టుకున్న వారు ఎవరికి పట్టుకున్నారు? దేవుడికి స్తోత్రం. అనేక ఎందుకు పట్టారు? నీ కాలు నా మీద రాకూడదని. దేవుడికి ఎందుకు పట్టారు? నన్ను జీవించలేకపోతే నేను ఏం చేయను. స్తోత్రం కలిగిన నన్ను దీవించలేకపోతే నేను నిన్ను యాకోబు పెద్ద ధనవంతుడండి, పెద్ద ధనవంతుడు. ఇది ఇంకా దీవెన అవసరం. అది భూమిలో ఉన్న దీవెనది. అది భూమిలో ఉన్న అదే మనకు కావాలి. బండి కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, తిండికుండే అదే సూపర్. దానే చాలదు తమ్ముడు, పైనున్నాయా దీవెన మన తల మీదకి రావాలి. స్తోత్రం కలిగింది కాక. భూమి నుండి ఆశీర్వాదం శాశ్వతం కాదది, అది తాత్కాలికం. పైనుండి ఆశీర్వాదము శాశ్వతమని ఆశీర్వాదం. దాని బట్టి యాకోబు దేవుడితో ప్రార్థన చేసిన, దేవుడా నన్ను దీవించలేకపోతే నేను నిన్ను విడవను. సంఘము సంఘబిడ్డలుగా మారును కాక. ఓ దేవుడు ప్రార్థన చేయన బిడ్డలుగా మారును కాక. ఇది ప్రార్థన దిగదు కాక. ఈ జీవిత లైఫ్ మారుదని ప్రార్థన దగ్గర ఉపవాసములు చెయ్యరు, కన్నీరు కాక ప్రార్థన చెయ్యరు, విధిగా సునిశ్చితం. స్తోత్రం కలిగింది. ప్రార్థన చేయదు కాబట్టి యాకోబు పేరు ఏమైంది? మారింది. స్తోత్రం స్తోత్రం. అబ్రహాము పేరు దేవుడు మార్చింది. 17:5 వాక్యం చూడండి. అబ్రహాము పేరు దేవుడు మార్చాడు. 17:5 ఆదికాండం 17:5 త్వరగా. ముందుకే పేరు అబ్రహాం. ఎందుకు ఆ పేరు దేవుడు మార్చాడు? 12:1 చూడండి. ఎందుకు దేవుడు ఆయన పేరు మార్చాడు? ఒకటి, రెండు, ఇది నీ విడిచిపెట్ట నీ పేరు మారుతుంది. ఇది నీ విడిచిపెడితే నీ పేరు మారింది. ఏది? తండ్రి ఇంటి. ఒకటి నివసించిన దేశం విడిచిపెట్టాలి. 2 నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. 3 నీ బంధువులు. అడుగు మనం విడిచిపెట్టకూడదు. మనకు దేశం కావాలి, బంధువులు కావాలి, దేశం కావాలి. అందరి దేశం లేకపోతే నేను బతుకుదు. రెండవది అంటే నీ బంధువులు. బంధువులతో ఉంటా సరే. ఆ బంధువులు కట్టుబాట్లు ఉన్నారు చాలా మంది. బంధువులు మా భాషలో నా భాష అది కదా. ఇప్పుడు సంఘంలో చెప్తారా మనం అందరూ ఒక భాష. ఏ భాష?
శాతపడి భాష చెప్పినా మరి మనం అందరం కలిసి ఉండాలట. హల్లెలూయా జీసస్ జీసస్. అది చెప్పినప్పుడు మన భాష అది దేశం కావాలట, హల్లెలూయా మన బంధువులు కావాలట. వీరమనగడ పేరు మారాలంటే అది విడిచిపెట్టదు, దేశం విడిచిపెట్టదు, సోదరం నిబంధనలు విడిచిపెట్టను. ఈ తండ్రి ఇంటి వారికే చేయాలి, విడిచిపెట్టాలి. సోదరం ఇది విడిచిపెట్టితే నీ పేరు అబ్రహామై మారిపోతుంది. విడిచిపెట్టితే పేరు మారుతుంది, ప్రార్థన అయితే పేరు మారుతుంది. నీ ఏదైనా విడిచిపెట్టడానుకుంటే అది నీ ఈ పని సమయం విడిచిపెట్టితే నీ పేరు మారుతుంది, ప్రార్థన చేస్తే నీ పేరు మారుతుంది. కొందరు అలాగా చెప్పుతున్నాను కదా, మనం ఒక భాష మాట్లాడేవాళ్ళం, నీకేం చెప్పలేదని అనుకుంటాం. మనం ఒకే భాష, మనం ఒక్క కులస్తులమే, మనం ఒకే భాష మాట్లాడుతున్నా, అందుకని అక్కడికి వెళ్ళకూడదు. ఇదే చెప్తున్నాను. మా చర్చలో నేను మలయాళంలో మాట్లాడినవాడు నా భాష, మా చర్చలు వచ్చిన వాళ్ళందరూ తెలుగు మాట్లాడుతున్నాడు, ఒరియా మాట్లాడినవాడు. చాలా మంది అలాగే చెప్పారు, వాడు కేరళ పడుతున్నా అక్కడికి వెళ్ళిపోతాను. సంఘం విడదీయడానికి ఎలా చెప్తున్నారు, మీకు ఎవరు చెప్పలేదు. విడిచిపట్టినది మొత్తం విడిచిపట్టితే నీ పేరు మారుతుంది. ఏది దేశం, రెండు నీ బంధువుని ఇంటి తండ్రి ఇంటి వారికే చేయాలి. ఇది కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి దేవుడు నీ పేరు మార్చలేక సోదరు అందరూ ఎలాగ చెప్తున్నారు కదా, మనం ఒక్క సంఘం ఉన్నారు కదా, ఈ సంఘం ఏం చేయకూడదు ఇలా చెప్పలేదు. పేరు మారాలంటే విడిచిపట్టండి. అందరూ కాదు మనకు ముఖ్యం, మన పేరు దేవుడు మార్చాలి. మన పేరు దేవుడు మార్చాలి. అబ్రహాము పేరు దేవుడు అని పేరు మార్చి అబ్రహాం అనేకలకి తండ్రి దేవుడు నిన్ను మార్చిపోతున్నారు. విడిచిపట్టినది మొత్తం విడిచిపట్టితే అనేకలకి తండ్రిగా దేవుడు నిన్ను మార్చబోతున్నారు. ఇప్పుడు నేను నిరాశపడకూడదు. ఈ వాక్యం ఈ రోజు నీ జీవితంలో నీ పేరు మార్చక రెండవది పేరు మారాలంటే ప్రార్థన చేయాలి. ఆమేన్. పేరు మారాలంటే ఏం చేయాలి? ప్రార్థన. స్తోత్రం కలిగింది. ఇప్పుడు కూడా కొందరు ఏం చేయలేదు, పేరు మారడానికి ప్రార్థన చేశారు. యాకోబు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు అంటే యాకోబు నీ పేరు ఏం పేరు అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు. 20 సంవత్సరాల ముందుకు యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఆశీర్వాదం పొందడానికి. ఎలాగా? అమ్మ ఏం చేశారంటే మందరికి తీసుకొని కట్టి చేసి ఆహారం సిద్ధపడితే తన కుమారుడి చేతికి ఇచ్చారు. కుమారుడి చేతికి ఇచ్చి ఆ మందరు చర్మం మొత్తం శరీరం వేసారు. చర్మం మొత్తం శరీరం వేసి పంపించారు. ఏసావు శరీరం మొత్తం ఏముంది? ఎంట్రికలు ఉంది. శరీరం మొత్తం ఏముంది అంటే నాన్నకి కన్ను కనిపించలేదు కాబట్టి నాన్న ఏం చేశారు, కుమారుడైన యాకోబుకి ఏం చేశారు, తడివి చూసుకున్నాడు. తడివి చూసినప్పుడే ఎవరి వల్ల కనిపించారు? పెద్ద కొడుకులా కనిపించారు. పెద్ద కొడుకుగా కనిపించారు. సౌండ్ మాత్రము చిన్న కొడుకులా. మనం కూడా ఎలాగా మారు వేషం వేసేస్తున్నాం. వేషం చూసితే సౌండ్ వింటే యాకోబు వల్ల యాక్టింగ్ మనం కూడా నటింగ్ చేస్తాం. నీకు అర్థం అవ్వాలి. నా చెప్పిన వాక్యం అర్థం అవ్వాలంటే 2-3 సంవత్సరాలు నాతో తెలియాలి. బయట మోసం చేయొచ్చు కానీ దేవునికి నీ మోసం చేయదు. ఏదైనా చెప్పి ఏదైనా పొందుకోవచ్చు. దగ్గర నుండి ఏదైనా చెప్పి ఏదైనా పొందుకోవచ్చు, చెప్పుకొని చేసుకొని పొందుకున్నాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేయదు, లేదు చెప్పాలి.
తల్లిన తండ్రి తలవిచ్చి చూపినకు కానీ నేను కల్పించిన తండ్రి నిన్ను స్వరం విని తెలియగిన దేవుడు. తండ్రి ఎలా చూసి కానిన తండ్రి తడివి చూశారు. దేవుడు కనిపించి అడిగింది. ఇది కనపడం కాదు, కనిపించుకున్నారు. అడిగారు నీ పేరు ఏంటి అంటే గారు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పేరు గారు పేరుని మార్చున్నారు కదా గవర్నమెంట్ నుంచి లాభం దొరకడానికి. అది చెప్పిన అడిగా లైవ్లు పోతుంది, అందుకే నేను చెప్పలేదు. హల్లెలూయా. నా పేరు పిల్లలు సర్టిఫికేట్ పేరు క్రిస్టియన్. మన సర్టిఫికేట్ పేరండి క్రిస్టియన్. మీ పేరు హల్లెలూయా. నేను అంతా దర్శనం ఇవన్నీ తండ్రి చూసుకున్నారండి. హల్లెలూయా. నిజాయితీ జీవితంలో కనిపించండి. హల్లెలూయా. స్తోత్రం. నీ పాటు అది నిజాయితీ రావాలి, నీ ఆరాధన అది నిజాయితీ రావాలి, నీ చర్చికి రావాలి అది నిజాయితీ రావాలి. దేవుడికి స్తోత్రం కలిగినగాక. నిన్ను పేరు అడిగిన ఒక దినము చెప్పాలి. అప్పుడు తండ్రి దగ్గర నీ చెప్పాలి. నిన్ను కనిపించిన తండ్రి దగ్గరే నీ పేరు గట్టిగా చెప్పాలి. స్తోత్రం కలిగిన గట్టిగా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలిగిన అందుకు దేవుడు చెప్పారు. అప్పుడు చెప్పారు నా పేరు యాకోబు. నా పేరు యాకోబు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పారు ఈ రోజుల నుంచి నీ పేరు యాకోబు కాదు. ఏంటి? ఓ లార్డ్. మరి నీ పేరు దేవుడు పెట్టిన పేరు చెప్పండి. దేవుడు మరి నుంచి నీ పేరు యాకోబు కాదు. ఆడిప్పుడే చదివారు, మీరు ఆడికి తెలియలేదు. చెప్పండి అమ్మా. ఈ వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా తిన్నే అశ్రద్ధగా కూర్చున్న వాడు శాపగ్రస్తు తాగుతున్నారు, బైబిల్ చెప్తున్నారు. అశ్రద్ధగా కూర్చున్న వాడు శాపగ్రస్తి అంటే తెలియలేకపోతే 8 గ్రంథం 48-10 చదివితే తెలిసిపోతుంది. ఆరాధనకి వచ్చినప్పుడు అశ్రద్ధగా కూర్చుని నీ ఏమవుతుంది? శాపగ్రస్తులు అవుతున్నారు. అందుకే సరిగా వాక్యం విన్నప్పుడు అశ్రద్ధ కూర్చోకుండా శ్రద్ధగా వినండి, వాక్యం సరిగా వినండి. నేను ఇప్పుడు చెప్పినంటే 28 వాక్యం ఆదికాండము 32:28 నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేల్ అని పిలువబడును. స్తోత్రం కలిగిన హల్లెలూయా. నేను మాట ముగిసినారు, నీ మనసు నీ ఏదో ఒక చోటలు కూర్చున్నాను కాబట్టి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలాగో వాక్యం చెప్పదండి. దేవుడికి స్తోత్రం. దేవుడి పేరు మార్చాడు. నీ పేరు ఇంకా ఏంటి? ఇశ్రాయేల్. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేల్ అనే పదానికి అర్థం అంటే స్తోత్రం దేవుడు వైపు తల తిరిగినవాడు. దేవుని వైపు తల తిప్పినవాడు. ఎక్కడ ఇప్పుడు వరకు ఎక్కడ తిరిగినవాడు? సైతాన్ కదా. వేలు వరకు తల తిరిగి నడిచిన వాడు. దేవుడు పేరు మార్చినప్పుడు తల ఎక్కడికి తిరిగేది? దేవుని తట్టు తిరగడా. దేవుడు పేరు మార్చిన మాత్రమే దేవుడి తట్టు తిరుగుతాడు. నేను ఇప్పుడు చెప్పండి ఎబ్రా భాషగా అర్థం. ఎబ్రాయ భాషగా అర్థము ఆమేన్. దేవుడి తట్టు ముఖం తిప్పినవాడు. ముఖం తిప్పడు, లేకపోతే తల తిప్పినవాడు. వారికి పేరు ఇశ్రాయేల్. ఓ జీసస్. స్తోత్రం కలిగిన ఇప్పుడు వరకు నీ కుటుంబం వరకు నిన్ను తల తిప్పారు, నీ ముఖం తిప్పారు. ఇప్పుడు నుండి నీ పేరు మారిన దినం నుండి నీ అక్కడికి తిరగాలి. దేవుడు అక్కడికి తిరగరా. హల్లెలూయా. మీకు వాళ్ళు ఉండకండి కాదండి. మాకు 2 ఎకరాల పొలం ఉంది. నా పొలంలో ఏ పని చేయలేదు. 35 సంవత్సరం 5 పొలంలో ఏ పని చేయకుండా దాకా ఉంది. ఈ పరిచయం కోసం వచ్చాను కాబట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ పొలం లెక్క తిరిగి వెళ్ళలే, దేవుడి వైపు తిరుగుతున్నాను. దేవుని తట్టు తిరిగిన
కాబట్టి ఆకలితో తిరిగాను నేను. ఓ జీసస్. ఆ పిల్లల ఆకలితో తిండి లేకుండా తల తిరిగి కిందకి పడింది. అప్పుడు కూడా భూమిలోకి నా తిరగలేదు. యేసయ్య దగ్గర తిరగలేదు. ఎందుకంటే నా పేరు హల్లెలూయా. నీకంత పెయిన్ నొప్పి లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జగన్ హల్లెలూయా. గారు 35 కేజీ బియ్యం ఇస్తున్నారు కదా. సెకండ్ ఫోటో మ్యారేజ్. జగన్ మారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 35 కేజీ బియ్యం ఇస్తున్నారు. ఇంకేంటి పని చేయలేకపోతే సుఖం. 4,000 పెన్షన్. ఇంకేంటి కావాలి? దేవుడి లెక్క లేదు. దేవుడికి స్తోత్రం కలిగిన ఇదేంటి లేదు. మనిషినే చెప్పుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడి దగ్గర ముఖం చూసిన కాబట్టి దేవుడి ముఖం నా మీదకి వచ్చింది. హల్లెలూయా. స్తోత్రం కలిగిన ఆయన నన్ను మరిచిపోలే. స్తోత్రం కలిగిన హల్లెలూయా. నిజంగా వేదన ఏం తెలియదు. 35 కేజీ బియ్యం ఉంది, సరిపోయింది ఒక నెల. రోజుకి 1 కిలో లెక్కన తిన్నా చాలు 30 రోజులు. ఇంకా 5 కేజీలు మిగిలి అన్నీ వచ్చు. అమ్మఒడి జరుగుతుంది. అది వేరే. ప్రియులారా, హల్లెలూయా. నీకు ఒక పేరు రావాలి. వేదన. దేవుడు తట్టుకోక తిప్పండి. ఓ నీ కొరకు కాదు, నీ హల్లెలూయా. వెనకలు వచ్చిన నీ పిల్లల ఓ కొరకు దేవుడు వైపు. హల్లెలూయా. ఆడి దేవుడి వైపు నీ ముఖం తిరగలేకపోతే వాడి ముఖం లోకం వైపు తిరుగుతుంది. దేవుడికి విడిచిపెట్టి లోకానుసారంగా సంచేస్తాం. దేవుడి దగ్గరికి తిరిగిన అనుకో, ఆ పిల్లలు కూడా నీ దగ్గరికి, నీ అన్న చోటుకి అది వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఓ, గట్టిగా దేవుడికి స్తోత్రం. మార్తా యోసేపు చర్చికి వెళ్ళాడు కాబట్టి తన కొడుకు అయిన యేసు కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఓ చర్చికి వెళ్ళాడు. స్తోత్రం కలిగింది. 12 వయసులో యేసు కూడా చర్చికి వెళ్ళాడు. అమ్మ నాన్న చర్చికి వెళ్ళాడు చూసి యేసు కూడా ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా. నిన్ను చూసి నీ పిల్లలు చర్చికి రావాలి. నిన్ను చూసి నీ పిల్లలకు ఆరాధన చేయాలి. నిన్ను చూసి నీ పిల్లలు పాట పాడాలి. నిన్ను చూసి పిల్లలు ప్రార్థన చేయాలి. యేసు రాజాలే. హల్లెలూయా. ఎన్ని చూసినప్పుడు అది పాడదు, నీ పాడదు. నీ ప్రార్థన చేయను, వాడు ప్రార్థన చేయను. హల్లెలూయా. సోదరుడు, ముగ్గురు మనవరాలు ఉంది నాకు. అవి అను ఇక్కడికి వచ్చేది. ఆయనకు ప్రార్థన తెలుసండి. సొంతం మీకంటే సూపర్గా ప్రార్థన ఇస్తారు. పిల్లలకి చిన్నప్పటి నుండి ప్రార్థన నేర్పించింది. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేయడానికి. ఈ పిల్లలకి ఏ పిల్లలకి ప్రార్థన తెలుసు? మామ్ కావాలంటారు. మామ్. ఇది తెలుసు. ప్రార్థన తెలియదు. అమ్మా, నీ ఓడిపోయిన వాడే. హల్లెలూయా. ఓడిపోయిన వాడే. నీలో ఉన్నది నీ పిల్లలకే చేయాలి. పంచిపెట్టాలి. హల్లెలూయా. నీ ప్రార్థన నీ పిల్లలకు పంచిపెట్టాలి. నీ ఆరాధన పిల్లలకు పంచిపెట్టాలి. ఆయన నేర్పించండి. స్తోత్రం కలిగిన నీ కుటుంబాన్ని కట్టుబాటు కట్టండి. కుటుంబాన్ని ఏం చేయాలి? ఇల్లు కట్టిన వాడు మంచిది. అది అన్నట్టుగా మార్చు. ఇల్లు పాడు చేయని వాడెవడు? సామెతల పుస్తకం 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు కూడా పెరుకును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? జ్ఞానం దొరకాలి. యేసయ్యకు దొరికిన వాడు ఇల్లు కడతాడు. జ్ఞానం కలిగిన వాడు ఇల్లు కట్టుకుంటాడు. మూర్ఖుడు ఏమవుతుంది? ఇల్లు నీకు ప్రార్థన వద్దు, పిల్లలకు వద్దు, నీ ప్రార్థన చేయను, పిల్లల చదువు ప్రార్థన చేయను, నీ ఇల్లు నీయే చేసు.
ఎరగొట్టేసుకుంటున్నాం. ఏసైకి చెప్తే ఏం ప్రయోజనం ఉందా? హల్లెలూయా. ఏసై కాదు ఇల్లు బాగా చేయడం నీవు. హల్లెలూయా. నీ ఇల్లుకి నీ చేయాలి ప్రార్థన. నీ ఇంటికి ప్రార్థన జరిపించు. భార్య భర్తలు ఉంది కదా, పాట పాడి బైబిల్ చదివి ప్రార్థన చేయండి. స్తోత్రం. ఇది నీ పిల్లలు కనిపించాలి. ఇది నీ పిల్లలు చూడాలి. నువ్వు అర్థం ఆడలేదు నీచి కూర్చి చేయాలి. నీళ్ళకి వచ్చి ఒక మూలకి వచ్చి ఒక పాట పాడి మొత్తం పాడలేక సగం పాడి బైబిల్ చదవడానికి తెలియలేకపోతే ప్రార్థన చేయి. అది నీ పిల్లలు చూడాలి. అది ఇంటిని అలవట్టుగా మారిన చర్చికి వచ్చి నీ పాట పాడితే ప్రయోజనం లేదు తల్లి. నీ కుటుంబంలో నీ ఇంటిలో నీ పాట పాడి నీ ప్రార్థన చేయాలి. అది రక్షింపబడలేని వాడు చూడాలి. రక్షింపబడలేని వాడికి అది మారు మనసు పొందుతాడు. అలాగే నీ చేసిన ఇంటి కుటుంబం మారుతుంది. ఇల్లు కట్టుతారు. జ్ఞానవంతులు జ్ఞానం ఉన్నవాడు ఇల్లు ఏమవుతున్నది? కట్టుకున్నాడు. ఏం చేస్తున్నారు? ఇల్లు ఎరగొట్టడం. ఇప్పుడు నేను లేదు, మా చాలా సంతపడలేదు, ప్రార్థన చేసుకున్నాను. 8 గంటలకు వెళ్ళి 11 వరకు అక్కడ ప్రేయర్ చేసి వెళ్ళిపోతాను. ఉపవాసం వచ్చిన ఈ నెల 3 రోజులు ఉపవాసం, ప్రతి నెల 3 రోజులు ఉపవాసం. ఒక 20 మంది 30 మంది వస్తుంది ప్రార్థనకి, గోవాస ప్రార్థనకి. భర్తలన్నీ పనికి పోతున్నారు. కొందరు భర్తలు వస్తుంది, భర్తలన్నీ పనికి పోతున్నారు. భార్యలందరూ పిల్లలకి అందరికి తల్లి ఏం చేస్తున్నారు? అడుగు చదువుబాబు చేసి చూడుకి పంపించి వారందరూ వచ్చి దేవుడి సన్నిధిని ప్రార్థన చేసే, దేవా నా కుటుంబం దీవించిన కాక, దేవా నా కుటుంబం మేలు కలిగిన కాక, స్తోత్రం కలిగిన కాక. నేను అక్కడికి ఆ సంఘంలోకి వెళ్ళినప్పుడు మారవలసి పొందిన వీళ్ళు పురుగిళ్ళ ఇంటిలో ఉండేవారు. ఇప్పుడు అందరికి సాకులు అయిపోయింది. స్తోత్రం కలిగిన అందరి స్లాపిల్ అయిపోయింది. అందరూ వేరు పొందుతున్నారు. కూలిపడి చేసేవాడు ఇప్పుడు కూలిపడి చేయకుండా బ్రతుకుతున్నారు. అదే స్థితి మారడానికి కారణం ఏమని తెలుసా? కన్నీరు ప్రార్థన. స్తోత్రం కలిగిన అద్భుతం జరిగిన కాబట్టి నీ ఇంటిని నీ ప్రార్థన ప్రారంభించి చూడాలి. Praise the Lord. ప్రార్థన అంతలేదు. యాకోబు పెరిగిలాడినట్టుగా నీవు చేయి చూడు. పేరు మారుతుంది. ఈ జీవితం మారుతుంది. అది మనకు అవసరం. సంఘం ఈ దినములు ఉపవాస ప్రార్థన తినకుండా తినేసి వచ్చాను. నేను మెడిసిన్ వాడకుండా కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన మీరేం చేయాలంటే కన్నీరు కాచి ఏం తినకుండా ఒక్కరోజు ఉపవాసం తెల్లవారి నుండి 5 గంటల వరకు తినకుండా దేవుడి సన్ని కన్నీరు కాచి ప్రార్థన చేయండి. అప్పుడు విడుదల జరుగుతుంది. మీ వరకు మీ పిల్లల వరకు దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రంలో ప్రతి కుటుంబం ప్రతి గ్రామం వరకు మన ఎర్ర సముద్రంలో ఉన్న ఆ అందరి వరకు కన్నీరు కాచి ప్రార్థన చేయండి. అది మాత్రం కాదండి, దేవుని మన ఆంధ్ర రాష్ట్రం నుండి ప్రార్థన చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో కోసం స్తోత్రము ప్రార్థన చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి గురించి ప్రార్థన చేయండి. స్తోత్రం కలిగిన ఆయన పరివారం గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలిగిన అదే సరి అయిన ప్రార్థన. చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రార్థన చేయండి. ఆ తోడుగా ఉన్న మంత్రి బృందం కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం కలిగిన గాక. జగన్ గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. నరేంద్ర మోడీ గారి గురించి ప్రార్థన, ఆయన పరివారం గురించి ప్రార్థన చేయండి. అందరి వరకు కన్నీరు కాచి ప్రవర్తన చేయండి. సంఘమా ప్రార్థన లైఫ్ లేక సంఘం మారటే, నీ స్వభావం మారటే, నీ పేరు మారుతుంది, నీ కుటుంబం దీవించదు. స్తోత్రం. ఒక ప్రార్థన పేరు మారుతుంది. హల్లెలూయా. స్తోత్రం. పేరు మారిన వెంటనే పైన ఆశీర్వాదం తల మీదకి వచ్చింది. ఆమేన్. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పేరు మారుతుంది. యాకోబు చచ్చిపోయినప్పుడు పిల్లలకి అందరికి ఆశీర్వాదం చేసి వాడికి చచ్చిపోయాడు. ఆమేన్. ప్రార్థన చేయని కుర్రాడు ఎలాగుంది? చనిపోయేటప్పుడు కూడా సమాధానంగానే చనిపోయాడు. నెమ్మదిగా చచ్చిపోతాడు. అమ్మగారు పాస్టమ్మ గారు నా భార్య పడిన ఎన్ని గంటలు తెలుసా? 3 గంటలు రోజు 3 గంటలు. రాత్రి ఎన్ని టైం ప్రార్థన రాత్రి. మరణం జరిగిన ఆ గడిలో కూడా
ఆమేన్. ఆమె ఏం చేశారు? కూర్చి ప్రార్థన చేసుకుని కూర్చున్నారు. ప్రార్థన చేసి చైర్ మీద కూర్చి అనేక వరకు ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ప్రార్థన చేసినప్పుడే ప్రాణం పోయింది. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. అదే మన కుటుంబంలో ఉన్న చరిత్ర. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. లేకుండా ఇక్కడికి వచ్చి ఏదో డబ్బా కొట్టిన కాదండి, సరే ప్రార్థన అయిపోయింది కాబట్టి చెప్తున్నారు. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన రావాలి. యాకోబు పేరు మార్చినట్టుగా ఈ జీవితం కూడా మారుస్తాను దేవుడు. ఇప్పుడున్న పేదరిక మారిపోతుంది. ఇప్పుడున్న ఆ పేదరిక మారిపోతుంది. ఇప్పుడున్న అప్పులు బాధలు మారిపోతుంది. దానికి ఒక్క ఉపాయం ప్రార్థన. ప్రార్థన వినుడా పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినుడా పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన చేయని వాడు పాటలు, ప్రార్థన చేయని వాడు ఆరాధన, ప్రార్థన చేయని వాడు వాక్య ప్రయోగం వినప్పుడు గుండెకు స్తోత్రం కలిగిన ప్రార్థన నా పేరు కొట్టితే సరిపోతుంది. సీఎల్ ధోని అని కొట్టుతుంది. అన్ని ప్రసంగం అన్ని వస్తుందమ్మా, విన్నమ్మా, వింటుందని పోతారు. దీపంలో ఎంతమంది వింటున్నారో, ఎంతమంది విడుదల పొందుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. మెసేజ్ అదిలి గారు నా మెసేజ్ ఉన్నాడు. 52 మెసేజ్ ఆయనకి దేవుడు సాన్నిధ్యం జరిగిన మెసేజ్, విడుదల జరిగిన మెసేజ్, వాక్య పరిచయ అద్భుతం జరిగిన రాయుల సంఘం ప్రారంభించినప్పుడు మనం 4 నేను, అజిద్, అక్ష, పాస్టర్ మనం 4 ప్రార్థన చేశాం. ఇప్పుడు అదే సంఘం 80 మంది కూర్చున్నారు. యోబు తన సహోదరులకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన సేవాభివృద్ధి ఏం చేశారు? మార్చారు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన కాబట్టి దేవుడు తన క్షేమ అభివృద్ధిని మార్చారు. నేను కూడా అందరి వరకు ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు వాళ్ళ గురించి నోట్లో చేసేది 15 లక్షల అప్పులు ఒక అమ్మ నాకు ఫోన్ చేసి ఏడ్చారు. అయ్యారు చచ్చిపోవాలి, ఇంకా వేరేం లేదు. దేవుడు ప్రార్థన చేయను కాబట్టి ఆ అప్పు కొంచెం తీర్చడానికి డబ్బులు దేవుడు ఇచ్చారు. నా ప్రార్థన కాదు, అమ్మ 21 రోజు ఉపవసించి ప్రార్థన, నేను కూడా అమ్మతోడుగా ప్రార్థన చేయను కాబట్టి. హలో, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని కొన్ని చర్చలు ఏం చెప్పారు, 1 గంట ప్రార్థన చేయలేని వాడికి ఇంకా ప్రార్థన ఏం చేయాలి? హల్లెలూయా. రోజు 1 గంట ప్రార్థన చేయలేని వారికి, ప్రార్థన చేయలేని వాడు నా దగ్గరికి రాదండి. నేను నీ కోసం ప్రార్థన చేయను. నీ ప్రార్థన చేయలేని వాడు నా వల్ల నీ మేలు పొందడానికి కూర్చున్నవాడు 5 ప్రార్థన చేసి నాకు నేను చెయ్యను. నీ 1 గంట ప్రార్థన చేసిన తర్వాత నా దగ్గరికి విడుదల కలుగుతుంది. స్తోత్రం కలుగుతుంది. నా మాట ముగిస్తున్నారు. యాకోబు ప్రార్థించారు కాబట్టి అది పేరు మార్చారు. నీ పేరు కూడా మార్చడానికి సిద్ధంగా ఉంది. దేవా, ఈ దినమున నాకు విడుదల కావాలి, నా సంఘానికి విడుదల కావాలి, నా సంఘ కాపానికి విడుదల కావాలి, ఆ కుటుంబం తీర్చాలి. ఈ దేవా ఎర్ర సముద్రం మారాలి, ఈ గ్రామం మారాలి, వారు మారాలి అనే ప్రార్థన విడుదల అదే ప్రార్థన చేయడం అన్ని మారుతుంది. ఇప్పుడు నీ చేతులు డబ్బు లేదు కదా, అంత దేవుడు ఇస్తారంట. అది దేవుడు చెప్తున్న పరలోకం తెరవబడినది ఆ తాళపల్లి. పరలోకం ఏం చేయొచ్చు? తెరవబడింది. ఏదో వారు ప్రార్థన చేసినప్పుడు పై నుండి అగ్ని ఏం చేశారు?
భూమి మీదకి దిగి వచ్చిన చూసాడు. ప్రార్థనలో అగ్ని దిగితే ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగింది. చెప్పడానికి సమయం ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడింది. ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం పడింది. స్తోత్రం హల్లెలూయా. అసాధ్యం సాధించిన ప్రార్థన, అద్భుతం జరిగిన ప్రార్థన, విడుదల జరిగిన ప్రార్థన, ఆ ప్రార్థన మనకు అవసరమే. ప్రార్థన లేక దేవుడు దెబ్బతిన్నాడండి. ఈ వాక్య ద్వారా దేవుడు అందరికీ జీవితాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. తలలో ఉంచుకున్న రాత్రి ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాను. దేవునికి చెబుతాను, దేవా ప్రార్థన నాకు నేర్పమయ్యా. ప్రార్థనలో నేను కొన్ని పనుగలాడి పొందుకు తీరాలి. యాకోబుకు కలిగిన పేరు మార్పిడి ప్రార్థన వలన జరిగి తీరింది. ఈ పగటి వేళ దేవ అలాంటి ఒక స్వభావం నాకు దయచేయమని అందరం సమర్పించుకుందాం. మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలో దేవా మీ మంచి వాక్యాలు మేము వినగలిగే తీరాం. మా జీవితంలో ఆలస్యములో కొన్ని విషయాలు జరిగేది మా విశ్వాసం పెరగడానికి, దేవుని యొక్క చిత్తవృత్తి మా జీవితంలో నెరవేర్చడానికి, మేము ఇంకా అధికంగా దేవుని తట్టు తిరిగి తీరడానికి, దేవుడు చేసిన పద్ధతులు మా మనసు ఆలకించి తీరడానికి ఆలస్యం మా జీవితంలో జరిగి తీరేది. రెండవదిగా చెప్పబడిన వాక్య భాగం ప్రార్థన యాకోబు యొక్క జీవితాన్ని మార్చింది. ప్రార్థన ద్వారా యాకోబు దేవునితో పెనుగులాడగలిగి తీరాడు. ప్రార్థన చేయటం వలన దేవుడు తనకి ఇచ్చి తీరాల్సిన సమయాన్ని దేవుడు ద్వారా మరలా తన జీవితం ఇచ్చి తీరాడు. ప్రార్థన వలన తన శత్రువుగా ఉన్న ఏసావు అన్నయ్య తనకి మిత్రునిగా మారి తీరాడు. ప్రార్థన వలన తన జీవితంలో గొప్ప మార్పు జరిగి తీరింది. ప్రార్థన వలన తన పిల్లలు దీవింపబడిన పిల్లలుగా మారి తీరారు. ప్రార్థన వలన యాకోబు యొక్క కుటుంబం కట్టబడి తీరింది. ప్రార్థన వలన యాకోబు చరిత్రలు సమాధానం కలిగిన వాడుగా జీవించగలిగాడు. ప్రార్థన చేయడం వలన మరణ గడియ వచ్చినప్పుడు పిల్లలందరికీ ఆశీర్వదింపగలిగి తీరాడు. ప్రార్థన చేయడం వలన మరణ గడియలో సమాధానముతో నిశ్చింతగా భయం లేకుండా ధైర్యంతో చనిపోగలిగి తీరాడు. ఈ రాత్రి ఈ పగటి వేళ ప్రియ దేశ ఎర్ర సముద్రంలో ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థనా పరులుగా మారుడుగాక. ప్రార్థన వలన వారి ఇల్లులు మారి తీరుగాక. ప్రార్థన వలన వారి పిల్లలు మారుడుగాక. ప్రార్థన వలన వారి కుటుంబాలు మారి తీరుగాక. ప్రార్థన వలన వారి అప్పులు తీరబడుగాక. ప్రార్థన వలన వారి కుటుంబాలు కట్టబడుగాక. ప్రార్థన వలన ఈ సంఘం విస్తారతను పొందుకు తీరుగాక. ప్రార్థన వలన డబ్బులు సంపాదించుగాక. ప్రార్థన వలన దేవ అన్ని వారి జీవితంలో సాధ్యమైతుడు గాక. ప్రార్థన వారి జీవితాన్ని కదిపినందుకు స్తోత్రం. ప్రార్థన వారి జీవితం సాక్ష్యం తెప్పించినందుకు స్తోత్రం. ప్రార్థన వారి జీవితంలో రూపాంతరం తీసుకొచ్చినందుకు స్తోత్రం. ప్రార్థన సంఘానికి ఉన్న చర్యను మార్చినందుకు స్తోత్రం. ప్రార్థన కొన్ని శత్రువుల బంధకాలను కొట్టినందుకు స్తోత్రం. ప్రార్థన కొన్ని శత్రువులను కోవేసినందుకు స్తోత్రం. ప్రార్థన కొందరు మనసులను కరగవేసినందుకు స్తోత్రం అయ్యా. ఇంతసేపు వాక్యం బోధించడానికి సంఘ కాపరిని దేవ సహాయపరిచినందుకు స్తోత్రం. సంఘ కాపరిని దీవించినందుకు, అమ్మగారిని సిరి దీవించినందుకు, సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. అందరినీ కూడా బలపరచండి దేవ నీ రక్తంతో కంచి వేసి ప్రార్థన చేస్తున్నాం. అపాయము దుర్ఘటము యేసు నామములో దూరమైపోగాక. ఈ ఊరిలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా రక్షణ మారు మనసు దేవుని తట్టు తిరగడానికి భావం జరిగి తీరును కాక. దేవుని బిడ్డలను ఎదురించుతున్న శక్తులను కూల్చివేస్తున్నాం దేవా. వారిని కూడా విడిపించండి, సహాయపరచండి. అదే రీతిగా ఈరోజు ఆరాధనలో రాలేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పని పాటల్లో ఉన్నారు దేవా. ఆ విషయంలో కూడా దేవా వారిని సహాయపరచండి. దేవుని సంఘముగా కలిసి దేవునికి గణపరచడానికి, ప్రార్థనా వీరులుగా మారి తీరడానికి సహాయం తెచ్చండి. దీవెనలతో నీకున్నందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం ప్రమాణాలలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వచ్చున్నాం. ఇప్పుడు మా వాత్సల్యంలోకి మళ్ళీ తిరిగి వచ్చినాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవా ఇరుడోరు అక్కడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో కొనసాగి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థనా పరులుగా మార్చినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. సంఘ బిడ్డలందరూ కూడా శక్తియుక్తంగా నిలబడినందుకు స్తోత్రమయ్యా. సంఘ బిడ్డలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంచినందుకు స్తోత్రమయ్యా. ప్రార్థనా పరులుగా మార్చినందుకు స్తోత్రమయ్యా. అందరినీ దీవించినందుకు స్తోత్రమయ్యా. ఆమేన్ ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.
ప్రతి శుక్రవారం నేను ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ పాస్టర్ గారు